దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో అనేక విషయాలు ఉంటాయి. వీటన్నిటి గురించి మనకు తెలియదండి. కొంచెం అనుభవం కలిగిన వారు, పెద్దవారు, మంచివారు, జీవితంలో సక్సెస్ అయినటువంటి వారి యొక్క ఆలోచనలు మనం తీసుకోవటం చాలా అవసరం అండి. కొంతమంది ఏం చేస్తారంటే, పెద్దలు చెప్పినప్పుడు, మంచి జ్ఞానం కలిగిన వారు చెప్పినప్పుడు విని ఆలకించి వారి ఆలోచన తీసుకొని వాటి చొప్పున ఆ గైడెన్స్లో నడవటం వలన వారి జీవితాల్లో సక్సెస్ను చూసి ఉన్నారు. అట్లాగే మనము కూడా మంచివారు చెప్పినప్పుడు, దైవజనులు చెప్పినప్పుడు, దేవుని వాక్యం కొన్ని సజెషన్లు ఇచ్చినప్పుడు ఆ ఆలోచనలు మనము స్వీకరించాలి. అలా స్వీకరిస్తే మనం వృద్ధి చెందుతాము, ఆశీర్వదించబడతాము, జ్ఞానం గలవారిగా ఉంటాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనములో 2వ లైన్ మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది: జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరిస్తాడంట. మూర్ఖుడు ఏం చేస్తాడంటే, నాదే కరెక్ట్, నా రూటే కరెక్ట్, ఎవడి మాట నేను వినను, నాకు నచ్చిందే నేను చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా, నేనెప్పుడు రైట్ థింకింగే చేస్తా, ఒకడికి నేను దాసుడిని కాదు, నావేనే కరెక్టు, నేను ఒక రూల్స్ పెట్టుకున్నాను, ఆ రూల్స్లోనే నేను వెళ్ళిపోతాను, నాదే కరెక్ట్, మీరందరిది తప్పు అంటాడు. ఎవరంటాడు? మూర్ఖుడు. చివరికి అతను వెళ్ళే మార్గము నా మరణానికి త్రోవ తీసిద్ది. అది ఫైనల్లో కనుక్కుంటాడు, నష్టపోయిన తర్వాత, కష్టపడ్డాక, శ్రమ అనుభవించినాక. అయితే జ్ఞానం కలివాడు ఏం చేస్తాడంటే, ఆలోచనను అంగీకరిస్తాడండి. ఆలోచనను అంగీకరించి, ఓ ఈ ఆలోచన బాగుంది, నాకు తెలియదు కదా దీని గురించి, ఈ ఆలోచన బాగుంది. ఒక బిజినెస్సే నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు సహోదరుడా, సహోదరి, నీకు ఆ బిజినెస్ గురించి తెలియదు. అప్పుడు ఏంటంటే, ఆ బిజినెస్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతావు. వాళ్ళు వచ్చి నీకు చెప్తారు ఆలోచన, నాన్న ఇదిగో ఇలా చేయి, ఇలా చేయి, ఈ విధంగా చేస్తే నువ్వు త్వరగా రీచ్ అవ్వగలవు, సక్సెస్ నీకు వస్తుంది అన్నప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడివైతే ఆ ఆలోచన అంగీకరించి దాని ప్రకారం నువ్వు నడుచుకొని సక్సెస్ కొడతావు. అదే మూర్ఖుడైతే, ఏంది నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నాకు ఒకళ్ళు చెప్పవసరం, నేను అలా చేస్తా, ఇలా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను అనుకొని ఏదో చేసి చివరికి నష్టపోతారు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. జ్ఞానము కలిగిన వాడు ఆలోచనను అంగీకరిస్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైన ఆలోచనలు చెప్తాడండి మనకి. ఎందుకంటే ఆయనకు ఉన్న ఒక పేరు ఏంటంటే, ఆయన పేరు ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యేసు ప్రభు వారికి ఉన్న బిరుదు ఏంటంటే ఆలోచనకర్త అండి. మనము డైనమాలో ఉన్నప్పుడు రెండింటి మధ్య మనం సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏం చేయాలో, ఆ రెండింటిలో ఏది చూస్ చేసుకోవాలో మనకు తెలియనప్పుడు వెంటనే మనం మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో ఈ 2 దారులు కనపడుస్తున్నాయి, ఈ 2 మార్గాలు ఉన్నాయి, ఈ 2 ఆలోచనలు ఉన్నాయి, ఈ 2 అవకాశాలు వచ్చినాయి. ప్రభువా, ఏం చేయమంటావు, ఎటు వెళ్ళమంటావు, ఏ దారి తీసుకోమంటావు అని మనము ప్రభువుని అడిగితే ఆయన తెలియచేస్తాడు. ఆయన ఆలోచన చెప్తాడు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలోచన చెప్తే మనం దాన్ని అంగీకరించి దాని ప్రకారం మనం నడుచుకున్నట్లయితే జీవితంలో సక్సెస్ని చూస్తామండి. ఆలోచన అంగీకరించేవాడు ఎవరంటే జ్ఞానము కలిగిన వాడు. మనము జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండాలి, కానీ మూర్ఖులుగా ఉండకూడదండి. మూర్ఖుడు ఏంటంటే ఆలోచన అంగీకరించడు, అసలు తీసుకోడు ఎవరికి. మనం అలా ఉండకూడదు. ప్రియమైనటువంటి ప్రజలారా, జ్ఞానము కలిగిన వారిగా ఉండి మంచి ఆలోచన ఎవరన్నా చెప్తే, ఏ దైవజనుడు కానీ, లేకపోతే మనకంటే సక్సెస్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే దేవుని వాక్యం ద్వారా మనకు దేవుడు ఆలోచన చెప్పినప్పుడు వాటిని అంగీకరించుదాం. వాటి ప్రకారం జీవించి ఈ విశ్వాసయాత్రలో, ఈ కుటుంబ జీవితంలో అభివృద్ధి చెంది ఆశీర్వదించి విస్తరించబడదాము. అనేకులకు ప్రయోజనకరంగా మనం మార్చబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.